భీమవరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో గత 7 నెలల క్రితం పాఠశాలకు ప్రిన్సిపల్గా వచ్చిన పి పద్మనాభరాజు తమను లైంగికంగా అనరాని మాటలు అంటున్నారని, ఇంటికి వెళ్లి భర్తకు కూడా చెప్పలేని మాటలు ప్రిన్సిపల్ అంటున్నారంటూ మహిళా సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి భీమవరం నుంచి మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు పిఎస్ఆర్ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బదిరీల పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, ప్రిన్సిపాల్తో తమకు ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ ఉన్న టీచర్స్ వార్డెన్లు తెలియజేస్తున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇక్కడ ఏంటి మీ ఇబ్బంది ఏంటి? ప్రిన్సిపల్ గారు సెప్టెంబరు 2024లో ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అప్పటి నుంచి కూడా మమ్మల్ని మానసికంగా కూడా, పిల్లల్ని, విద్యార్థుల్ని ఫిజికల్గా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పిల్లలకి ఎంత చదివించినా కూడా ఆయన ఉండేది స్కూల్ మొత్తం డే అంతట్లో 1 hour 2 hours ఆయన స్పెండ్ చేస్తారు ఇక్కడ. కానీ మేము మార్నింగ్ 8 to 7:30 వరకు కూడా లేడీస్ టీచర్స్ అందరూ కూడా రోజుకు ఒక టీచర్ చొప్పున రాత్రి 6 to 7:30 వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తూ ఉంటాము. ఉదయం 10th క్లాస్ కోసం స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ 8 to 9 వస్తాము. వచ్చి మేము పాఠాలు చెప్తున్నాము, 10th క్లాస్ పరీక్షలు చదివిస్తున్నాము. ఎంత చేస్తున్నా సరే ఆయన ఒక్కరోజు కూడా, ఆయన గత 27 సంవత్సరాలుగా ఇక్కడ టీచర్గా పనిచేసినప్పటి నుంచి ఎప్పుడు పిల్లలకి ఆయన చేయవలసిన విధి ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు. అయినప్పటికీ ఆయన ప్రిన్సిపల్ కాబట్టి మేము ఆయన గౌరవిస్తూ మేము చేయాల్సిన మా విధి బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా మమ్మల్ని మానసికంగా మా క్యారెక్టర్లు అసాసినేట్ చేస్తూ చాలా భయంకరంగా మాట్లాడే మాటలు మేము విన్నాం. కాబట్టి ఈరోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆయన మేము అడిగామండి ఈరోజు. ఇంతవరకు మరి అధికారులకి దీని గురించి చెప్పారు? మేము అధికారులకి ఎవరికి కూడా చెప్పలేదండి. గతంలో చెప్దామని అనుకున్నా కూడా మేము ఈయనకి జడిసి ఎప్పుడు కూడా మా దేవస్థానం అధికారులకు కూడా ఎప్పుడు తెలియచేయలేదు. హాస్టల్ సిబ్బందిని చాలా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి గతంలో ఒకసారి వాళ్ళు లెటర్లు అయ్యి పెడదామని అనుకున్నారు, పెట్టారు. అయినా కూడా మేము ఎప్పుడు పెట్టలేదండి. మేము పెడదాము అనుకున్నప్పుడు కూడా ఆయన మమ్మల్ని బెదిరించేవారు. మీరు ఏమన్నా పెడితే కనుక మా అందరి పేర్లు రాసి చనిపోతాను నేను, నాకు ఏదన్నా అయితే మీ మీదకే వస్తుంది, నేను స్కూల్లోనే సూసైడ్ చేసుకుంటాను. ఈ విధంగా అసలు ఆయన క్యారెక్టర్ గురించి వర్ణించడానికి మనం చెప్పలేమండి. ఎవరి గురించైనా మనం వర్ణించవచ్చు కానీ, డిఫైన్ చేయొచ్చు కానీ ఈ మనిషి క్యారెక్టర్ గురించి మనం డిఫైన్ చేయలేం. అలా అయినా మేము ఇప్పటివరకు కూడా ఆయన ప్రిన్సిపల్గా ఉన్నప్పటికీ మేము ఆయన ఇచ్చిన పనులన్నీ నిర్వర్తిస్తూ బాధ్యతలన్నీ చేస్తున్నా కూడా ఈరోజు లేడీస్ యొక్క క్యారెక్టర్ గురించి అసాసినేట్ చేయడం వల్ల మేము ఆయన్ని అడగడం జరిగింది. కానీ ఆయన అనే పద్ధతి ఎలా ఉందంటే, నేను రెగ్యులర్ ఎంప్లాయీని, మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారో నాకేం కాదు అన్న పద్ధతిలో మాట్లాడడం జరిగిందండి. అందువల్ల మేము మాకు న్యాయం చేయమని మీడియాను ఆశ్రయించడం జరిగింది. కానీ ఇప్పుడు టీటీడీ అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి అందరికీ కూడా సర్వేజన సుఖినభవంతో అన్న రీతిలో కూడా ఇది నడుపుతున్న సంస్థ. మీరు ఎడ్యుకేట్సే, కానీ ఇలాంటి ప్రాబ్లం ఒక లేడీగా మీరు అందరూ ఫేస్ చేస్తున్నప్పుడు దీన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇంతవరకు రాదు కదా. మేము అదేనండి, మేము చాలా కాలంగా ఓపిక్గా భరించున్నాం. ఏ ఒక్క అధికారికి కూడా మేము తెలియచేయలేదు ఎప్పుడు కూడా. సరేలే ప్రిన్సిపల్గా ఆయన ఉన్నారు, సరే ఆయన ఉన్నా చెప్పినా అని మేము భరిస్తూనే ఉన్నాం. ఇంక ఈరోజు ఏంటంటే మా క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పటికి అందరికీ చాలా బాధ అనిపించి మేము ఇంత దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటారండి? ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో మాటలు రాని వినపడిన పిల్లలకి ఇక్కడ మేము టీచింగ్ చేస్తామండి. 82 మంది పిల్లలు ఉంటారు. అందులో 60 మంది పిల్లల వరకు హాస్టల్లోనే ఉంటారు. అందరూ లోకల్ అయితే ఎవరు కాదు, అందరూ వేరే వేరే ఊర్ల నుండి వచ్చారు. డే స్కాలర్స్గా 20 మంది పిల్లలు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా అందరూ ఇక్కడ సొంత ఊర్లు అయితే కాదండి. వాళ్ళు పిల్లల్ని వదలలేక హాస్టల్లో ఉంచకుండా పిల్లల కోసం ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కుని పనులు చేసుకుంటూ ఇంటి రెంట్లు కట్టుకుంటూ కూడా పిల్లల్ని వాళ్ళు దగ్గరగా ఉంచుకుని డే స్కాలర్గా స్కూల్కి పంపిస్తున్నారండి. ఇప్పుడు ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రిన్సిపాల్ నుంచి చాలా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాచరణ అంటే మాకు ఈరోజు మా క్యారెక్టర్ల గురించి మాట్లాడారు కాబట్టి మాకు ఇది వచ్చింది. మాకు ఈ ప్రిన్సిపల్ గారు అసలు వద్దండి. నెక్స్ట్ మాకు అసలు ఇక్కడ ఈయన టీచర్ ఇది కానీ వర్క్ కానీ మాకు వద్దని మేము అధికారులను కోరటం అయింది. ఈ టీటీడీకి సంబంధించిన బదిరీల పాఠశాలలో ఈ ప్రిన్సిపాల్ గారు అయిన పద్మనాభరాజు గారి నుంచి మాకు తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మేమందరం కూడా ఇక్కడ లేడీస్ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఇక్కడ వర్క్ చేసి పిల్లలకు బదిలీలకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ 10th క్లాస్ దాకా కూడా చదువుతున్న పిల్లలందరినీ కూడా ఎంతో తమ పిల్లలుగా మేము చూసుకుంటున్నామని, ఈ ప్రిన్సిపాల్తో మాకు వస్తున్న ఇబ్బందులను అధికారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని, మాకు ఇబ్బంది లేకుండా మాకు న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నామని వీరందరూ కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, పిఎస్ఆర్ న్యూస్.